చిన్నశంకరంపేట మండలంలో రైతులకు ఎరువుల తిప్పులు తప్పటం లేదు. ఓవైపు అధికారులు ఎరువుల కోసం ఆందోళన చెందొద్దని, రైతులకు సరిపడా యూరియా అందిస్తామని చెప్తున్నా ఇక్కడ మాత్రం యూరియా కోసం రాత్రింబవళ్లు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. చిన్నశంకరంపేట మండలం గవలపల్లి శ్రీ రామలింగేశ్వర ఎరువుల దుకాణానికి యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకున్న రైతులు ఉదయం 6 గంటల నుంచి పడిగాపులు కాస్తున్నారు. మహిళలు తమ చంటి పిల్లలను ఎత్తుకుని వచ్చి వరుసలో నిలబడ్డారు. ఉదయం నుంచి ఏమి తినకుండా వచ్చి తమ పిల్లలకు ఎరువుల దుకాణం వద్ద పాలిచ్చి ఆకలి తీర్చిన తల్లుల బాధ వర్ణనాతీతం. ఒకసారిగా రైతులు యూరియా కోసం రావడంతో పోలీసుల పహార మధ్య రైతు వేదికలో యూరియా టోకెన్ అందజేశారు. ఈ సందర్భంగా మహిళా రైతు లావణ్య మాట్లాడుతూ చంటి పిల్లలతో ఉదయం ఇక్కడికి రావడం జరిగిందని, యూరియా వచ్చిందన్న సమాచారం తెలుసుకుని వస్తే ఒకరికి ఒక సంచి మాత్రమే ఇవ్వటం జరుగుతుందని, పంట కలుపుకు వచ్చిన యూరియా లేక ఇబ్బందులు పడుతున్నామని, ఇచ్చిన యూరియా కూడా తమ వరి పొలానికి సరిపోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చంటి పిల్లలతో ఇంట్లో పనులు వదులుకొని రావటం జరిగిందని, ఓవైపు యూరియా దొరుకుతుందో లేదో అనే ఆవేదన, ఓవైపు చంటి పిల్లల ఏడుపు, ఆకలి ఎలా తీర్చాలనే బాధ, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని, యూరియా దొరకక కుటుంబ సభ్యులమంతా కూడా ఉదయం నుంచి ఎరువుల దుకాణం వద్దకు పరుగులు తీసి వరుసలో నిలబడడం జరిగిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియా అందించాలని కోరారు. మండల వ్యవసాయ అధికారి లక్ష్మీ ప్రవీణ్ మాట్లాడుతూ రైతులకు యూరియా కొరత లేదని, నేడు మండలంలోని 3 గ్రామాలకు యూరియా రావటం జరిగిందని, మరో 2 రోజుల్లో మరింత యూరియా మండలానికి రావటం జరుగుతుందని, రైతులు యూరియా కోసం ఆందోళన చెందకూడదని తెలిపారు. పొద్దున్న ఎన్నెలకు వచ్చినాడు మరి? అప్పటి నుంచి లైన్లో ఉన్నాయి. ఎన్ని సంవత్సరాలు ఇస్తారు మరి? ఏమంటారు మరి? ఎవరు? శంకరంపేట మండల రైతులకు విజ్ఞప్తి. ఈరోజు యూరియా మడుగు సొసైటీకి మరియు చంద్రపేట సొసైటీ గోవలపల్లి రామలింగేశ్వర పట్టణానికి రావడం జరిగింది. మొత్తం 12 సంచులు రావడం జరిగింది. వాళ్ళని కూడా టోకెన్ ఇచ్చి డిస్ప్లే చేయడం జరిగింది. రైతులందరూ కూడా యూరియా గురించి ఆలోచించకూడదు. రేపు మరియు శంకరంపేట సొసైటీకి మరియు జంగల సొసైటీకి కూడా ఏమేమి పెట్టడం జరిగింది. అవి రేపు కాగానే వాళ్ళకి రేపు కానీ ఎల్లుండి కానీ వచ్చేస్తాయి. సో రైతులు కూడా వాళ్ళ పాస్బుక్ జిరాక్స్, ఆధార్ జిరాక్స్ తీసుకొని యూరియా తీసుకొస్తుందని కోరుతున్నాము. సో యూరియాపై ఎటువంటి కొరత లేదు. అది రెగ్యులర్గా రేపటి నుంచి రెగ్యులర్గా వస్తుంది కాబట్టి మీకు రైతులకి అందుబాటులో ఉంచుతాము.